ఈ మధ్య నారాయణ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చెవులో చెప్పారా, ఈయన ఏమన్నా విన్నాడా అని. నారాయణ గారు నేను అడుగుతా ఉన్నా, ప్రతి పని ఏమన్నా నువ్వు మాట్లాడే ప్రతిది కూడా నువ్వు కళ్ళతో చూసావా, నువ్వేమన్నా చెవులో చూసావా, విన్నావా? జగన్మోహన్ రెడ్డి గారు అనిల్కి టికెట్ ఇట్లేదు, దమ్ముంటే పోటీ చేయని, నాకు రావట్లేదని నన్ను విన్నావా? ఒకటి అడుగుతా ఉన్నాం. కాబట్టి నిన్నేదో చూసాం, ఆయన ప్రజలకు దగ్గరగా ఉండే మనిషి అంట. 4.5 సంవత్సరాలు ఏ ప్రజలకు దగ్గరగా ఉన్నాడో తెలియదు. ఒకడికి ఫీజు తగ్గిలా, ఒకరికి వైద్యం చూపిలా, చిన్న స్కూల్స్ని చంపేశాడు. ఎవరైనా చిన్న స్కూల్స్ బతుకుతున్నారంటే ఆడపోయి ఒక నారాయణ స్కూల్ పెట్టి ఆ చిన్న స్కూల్స్ అన్నీ మూతేసి ఆ స్కూల్స్ లాక్కున్నావు. ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. నిజంగా నీకు ఎక్కడైనా విద్యా సంస్థల్లో ఎన్ని చిన్న స్కూల్స్ బలైపోయినాయి నీ వల్ల, మీ విద్యా సంస్థల వల్ల, మీ కార్పొరేట్ మాఫియా వల్ల నెల్లూరులో కానీ రాష్ట్రాల్లో కానీ ఎన్ని చిన్న స్కూల్స్ని చంపేశారు మీరు మాట్లాడతారా? మీరు ఈరోజు ఒక్కటే అడుగుతా ఉన్నా, నెల్లూరు నగర ప్రజలందరినీ కూడా అడుగుతా ఉన్నా. నేను తప్పులు చేస్తుంటానో, మంచి చేస్తుంటానో, చెడు చేస్తుంటానో ఇవన్నీ పక్కన పెడితే, నెల్లూరు నగరంలో ఏ ఒక్క వ్యాపారస్తుడైనా లేకపోతే ఏ ఒక్క బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళకైనా నేను కానీ నా కార్పొరేటర్లు కానీ ఏ రోజైనా వచ్చి ఆ బిల్డింగ్లు కానీ ఆ వ్యవస్థలను కానీ వ్యాపారస్తులను కానీ ఈ 4.5 సంవత్సరంలో ఇబ్బంది పెట్టిన సంఘటన ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నా. మీకు ఫోన్ చేసి డబ్బులు అడగటం కానీ ఎక్కడైనా కానీ నెల్లూరు నగరంలో ఒక ట్యాక్స్ అనేది కానీ వసూలు అనేది కానీ ఎక్కడైనా జరిగిందా అని ఒక్కసారి ఆలోచన చేయడం మాత్రమే అడుగుతా ఉన్నా. ఎక్కడైనా ఏ వ్యాపారస్తుడైనా మీకు ఫోన్ చేసి మీ బిల్డింగ్ ఇలా కట్టారు, మాకు డబ్బులు పంపించండి, లేకపోతే మీకు పర్మిషన్ కావాలంటే ఈ విధంగా పంపించండి అని. నా దాంట్లో కూడా ఎంతోమంది డాక్టర్స్ కొత్త క్లినిక్స్ కట్టుకున్నారు. ఒక్క డాక్టర్కైనా కానీ మా కార్పొరేటర్ కానీ అనిల్ దగ్గర ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే ఇది నెల్లూరు నగరంలో ఉంది, ఉంటుంది కూడా ఇప్పటికి. రేపు చిన్న పొరపాటు చేస్తే రకరకాల ఫోన్లు, రకరకాల దండకాల బ్యాచ్లు దిగుతారు. ఇదే పనిలో ఉంటే ఆలోచన చేసుకోండి. కనీసం ఆయన దగ్గరికి వెళ్ళే పని కూడా లేదు. అలాగే నెల్లూరు నగరంలో ఉన్న మహిళల తల్లులందరికీ ఒక్కటే అడుగుతా ఉన్నానమ్మా, మీరు ఒక ఓటు వేసేటప్పుడు మీ నాయకుడికి మీరు ఓటు వేసేటప్పుడు ఇది ఆలోచన చేసి ఓటు వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే నారాయణ మెడికల్ కాలేజీలో గత 5 సంవత్సరాలలో 6 సంవత్సరాల్లో 5 మంది ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క ఆడబిడ్డ చనిపోయినప్పుడల్లా ప్రతిసారి ఆయన నెల్లూరులోనే ఉన్నాడు, అదే క్యాంపస్లో ఉన్నాడు. కనీసం ఆడబిడ్డ కడచూపైనా చూశాడు అతను. మీ బిడ్డ కాదు, వేరే ఊర్లో బిడ్డ కాబట్టి మాకు సంబంధం లేదనుకుంటారేమో. ఒక్కసారి మానవత్వంతో ఆలోచన చేయండి. ఇది నేను చెప్పింది తప్ప ఒప్ప? 5 మంది ఈ రాష్ట్రంలో ఏ మెడికల్ కాలేజ్లో కూడా ఒక ఆడబిడ్డ సూసైడ్ చేసుకోలే. ఒక్క నారాయణ మెడికల్ కాలేజ్లోనే 5-6 బిడ్డలు చేసుకున్నారు. ఒక్క బిడ్డనైనా సరే కడతారా పోయి చూసాడా? కనీసం ఆ క్యాంపస్లోనే 10 అడుగులు వేస్తే ఆ బిడ్డను చూడొచ్చు. ఒక్క బిడ్డనైనా పోయి చూసి ఇది చేశాడు. అట్లాంటి మానవత్వం లేని మనిషి. ఇదే మన బిడ్డలకి జరిగితే మనం అట్లాంటి వ్యక్తిని ఎన్నుకుంటామా? అట్లాంటి వ్యక్తినికి ఓటు వేయాలని ఆలోచన చేస్తామని మాత్రం ఆలోచించండి. నేను చెప్పింది తప్ప ఒప్ప, నిజమా కాదా తేల్చుకోండి. జరిగిన మాట వాస్తవాలు కాదా? చాలాసార్లు కూడా చెప్పాను నేను. ఈ రోజు దానికి సమాధానాలు చెప్పలే, ఏదేదో సమాధానాలు చెప్తాడు. దీనికి మాత్రం సమాధానం చెప్పొచ్చుగా. పైన 30 కింద 20 అంటే మాత్రం సమాధానం చెప్పాడు. నాకు 50 లక్షలు పంపించిన మాట వాస్తవం కదంటే ఇప్పుడు దానికి సమాధానం చెప్పాల. నీ కాలేజీలో ఆడబిడ్డలు నీ కాలేజీలో ఎందుకు చనిపోయారు దానికి సమాధానం అంటే ఆయనకి నచ్చినవి చెప్తాడు, ఆయనకి ఇబ్బంది కలిగే మాత్రం చెప్పడా? ఇది అడిగాను ఈరోజు. నెల్లూరులో నగరంలో ఉన్న ఆడబిడ్డ ఏ తల్లికైనా బిడ్డలున్న తల్లి అడుగుతున్నా,
మన బిడ్డ కాదు, ఎక్కడో అనంతపురం బిడ్డో, కర్నూలు బిడ్డో, శ్రీకాకుళం బిడ్డో అని ఊరుకుంటామా? ఆలోచన చేయండి. ఒక మానవత్వం లేని వ్యక్తి అతను.